హాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీగా చెక్క వడలను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చెక్క వడలు ఎలా చేశారంటే చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చెక్క వడలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ కప్పుతో అరకప్పు సగ్గుబియ్యం తీసుకుని వీటిని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇదే కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఈ పప్పులో కూడా వాటర్ వేసుకొని ఈ రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 20 వెల్లుల్లి రెబ్బలు, 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే వెల్లుల్లిని స్కిప్ చేసేయండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు ఈ లోటాతో 2 లోటాలు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్దిగా వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, అరకప్పు వెన్న వేసుకొని పిండిలోకి వెన్న బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ముద్ద చేసుకుని చూసుకోవాలి. ఇలా ముద్ద అవ్వకపోతే ఇంకొంచెం వెన్న వేసుకుని పిండిని రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి పిండిని ముద్ద చేసుకుని చూసుకోవాలి. ఇలా ముద్దగా అయినట్లయితే వెన్న కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పిండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యము, పెసరపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవడానికి వాటర్ని బాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పిండి మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఈ కవర్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక లోటాకి కవర్ చుట్టి ఇలా చూపించిన విధంగా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ లోటాతో ఇలా చెక్క వడలు చేసుకోవాలి.
ఈ చెక్క వడలు మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా చేతితో కూడా చేసుకోవచ్చు. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చూపించిన విధంగా చేసుకోవాలి. ఈ చెక్క వడలను 2 విధాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి వేసుకొని చూసుకోవాలి. ఇలా ఈ పిండి పైకి వచ్చిన తర్వాత మనం చేసుకున్న చెక్క వడలను ఈ ఆయిల్లో వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చెక్క వడలన్నీ వేసుకున్నాక వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత రెండో వైపుకి తిరగేసుకొని వేయించుకోవాలి. చెక్క వడలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా గుల్లగా ఉంటాయి. పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టవచ్చు. ఇప్పుడు ఇవి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన చెక్క వడలను కూడా మళ్ళీ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. మనం చేసుకున్న చెక్క వడలన్నీ కూడా ఇలా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత తిరగేసుకొని రెండో వైపు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కరకరలాడుతూ చాలా గుల్లగా ఉండే చెక్క వడలు రెడీ. ఈ వడలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.